లోకంలో నువ్వు ఎక్కడ కనబడకూడదు, ఏ విషయంలో నువ్వు కనబడకూడదు. ఏ విషయంలో నేను కనబడకుండా ఉండటమే దేవుని సన్నిధిలో కనబడటం. లోకంలో ఎక్కడ పడితే అక్కడ, దేనికోసం పడితే దానికోసం, ఎలాంటి దానికోసం పడితే అలాంటి దానికోసం మనం కనపడకూడదు. ఎక్కడ కూడా కనపడటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఈ లోకస్తులం కాదు, ఈ లోక సంబంధులం కాదు. రేపు యేసుతో యేసయ్య రాజ్యంలో యుగయుగాలు ఉండబోతున్నాము కనుక మనము ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, న్యాయం జరిగించాలి. అన్ని విధాలుగా మనం బాగుగా కనపడాలి ప్రభువుకి. మన బిడ్డలు మనకి బాగుగా కనబడకపోతే మనం ఎంతో వేదన పడతాం, ఎంతో శోధన, ఎంతో బాధ, ఎంతో ఆవేదన పడతాం. మన బిడ్డలు ఏంటో సరిగా కనపడటం లేదని. ఈ తల్లి తండ్రికి మన బిడ్డలు సరిగా కనబడకపోతే మనం బాధపడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం సరిగా కనబడకపోతే